చూడండి మీకోసం పిక్ తీసి ఇక్కడ పెట్టాను. టైమింగ్స్ అదంతా మండే టు థర్స్డే మాత్రమే ఉంటుందండి. హాయ్ అండి, వెల్కమ్ టు గీతా సాయిస్ హోమ్. ఇవాల్టి వీడియో వచ్చేసి గీత బర్త్డే వీడియో అండి. ఇప్పుడు మీరు చూస్తుంది లంగా జాకెట్ అండి. గీత కోసం తీసుకున్నాను మెటీరియల్, అదే ఇప్పుడు స్టిచ్ చేయబోతున్నాను. లంగా నుంచి జాకెట్ని సపరేట్ చేస్తున్నాను. గీత బర్త్డే ముందు రోజు ఈ పని పెట్టుకున్నానండి నేను. తన బర్త్డే వచ్చేసి ఏప్రిల్ 29. సో అప్పుడు మనకి స్కూల్ ఉండదు, సమ్మర్ హాలిడేస్. తను ఎవ్రీ ఇయర్ బాధపడుతూ ఉంటుంది, మమ్మీ నా బర్త్డే ఇలా సమ్మర్ హాలిడేస్లో వచ్చింది, నా ఫ్రెండ్స్ అందరూ చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, క్లాస్లో అందరూ విషెస్ చెప్తున్నారు, బర్త్డే సాంగ్ పాడుతున్నారు అని తను ఎప్పుడూ ఆ విశేషాలు నాతో షేర్ చేసుకుంటూ చాలా బాధపడేది. కానీ ఈసారి మాత్రం చాలా లక్కీగా మాకు ఏమైందంటే, మాకు ఆ రోజు తనకి డ్యాన్స్ క్లాస్ ఉండింది. నేను తనకి తెలియకుండా టీచర్కి మెసేజ్ పెట్టాను, ఇది పరిస్థితి, ఇలా తను బాధపడుతుంది అని చెప్పాను. సో టీచర్ దాన్ని పాజిటివ్గా తీసుకొని సరే నేను క్లాస్లో పాడిస్తానని సాంగ్ పాడించింది. చాక్లెట్స్ తీసుకొని వెళ్ళి తను వాళ్ళ డాన్స్ క్లాస్ ఫ్రెండ్స్కి డిస్ట్రిబ్యూట్ చేసింది. ఇంకా నేను టీచర్కి ఇలా చెప్పాను అని తనకి తెలియదు, అది ఫుల్ సర్ప్రైజ్ అనమాట. ఇక క్లాస్కి వెళ్ళంగానే టీచర్ హ్యాపీ బర్త్డే చెప్పి తనకి సెలబ్రేట్ చేయించిందంట. తను వచ్చి నన్ను అడుగుతుంది టీచర్కి ఎలా తెలుసు అని. చూడండి తన మాటల్లోనే. ఇది ఏప్రిల్ 29 రోజు తీసిన వీడియో. తను క్లాస్ నుంచి వస్తూ ఉండగా నేను వీడియో ఆన్ చేశాను. టీచర్ ఏమన్నది? అయితే హ్యాపీ అయినావా? బర్త్డే సాంగ్ పాడిపించిందా? ఎందుకు? ఏమన్నది? ఎవరికి? పిల్లలకా? హ్యాపీ అయినావా నువ్వు? ఇప్పుడు ఒక చాక్లెట్ కాదు, మనం ఇప్పుడు పోతున్నాం కదా. క్లాస్ అయిపోయినాక బర్త్డే సాంగ్ పాడించిందా? వెళ్ళంగానేనా? హ్యాపీ అయిందా? టీచర్కి చెప్పిన, మెసేజ్ పెట్టిన టీచర్కి, అందుకే టీచర్ సెలబ్రేట్ చేసింది. థ్యాంక్ యూ చెప్పినావు టీచర్కి? సరే. ఇంకా తర్వాత నేను టిఫిన్ ప్రిపేర్ చేశానండి. పూరీ విత్ మ్యాంగో ప్యూరీ. అది మా ఇంట్లో అందరి ఫేవరెట్ రెసిపీ అండి. చాలా చాలా ఇష్టం మాకందరికీ. ఇంకా ఈవినింగ్ మేము చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్కి వెళ్ళామండి. వెళ్తూ మా వారు మాకు సెక్రటేరియట్ చూపించారండి. హైదరాబాద్లోనే ఉంటూ మేము ఇదే మొదటిసారండి సెక్రటేరియట్ని చూడడము. వార్తల్లో చూడడమే తప్పిస్తే డైరెక్ట్గా ఇప్పుడే చూస్తున్నామండి, అది కూడా కారులో నుంచి. సో అదే మీకు కూడా చూపిస్తున్నాను. ఇంకా చిలుకూరుకి మేము సాయంత్రం 5 o'clockకి బయలుదేరామండి. మేము ఉండేది ఇక్కడ బోడుప్పల్ అవతలండి. ఇక్కడ నుంచి మేము 5 o'clockకి బయలుదేరితే వెళ్ళేసరికి 6 అయింది. కానీ మాకు తెలియదు 6:30కే టెంపుల్ క్లోజ్ చేస్తారన్న విషయం మాకు తెలియదు. మాకు 108 ప్రదక్షిణల మొక్కు ఉందండి, అది తీర్చుకుందామని మేము వెళ్ళాము.
అయితే మేము వెళ్ళే వరకు 6 అయిందండి టెంపుల్కి. అయినా కూడా నేను ప్రదక్షిణ స్టార్ట్ చేశాను. నేనేమనుకున్నానంటే ఉన్న వాళ్ళని కంప్లీట్ చేయిస్తారు ప్రదక్షిణాలు అనుకున్నాను. కానీ వాళ్ళు స్ట్రిక్ట్ రూల్స్ పాటించారండి. ఎవరి ప్రదక్షిణాలు మావే కాదు, అక్కడ చాలామందివి కూడా ప్రదక్షిణాలు కంప్లీట్ అవ్వలేదు. అయినా కూడా వాళ్ళు అవన్నీ ఏమీ పట్టించుకోకుండా చాలా స్ట్రిక్ట్గా టెంపుల్ని క్లోజ్ చేసేసారండి. ఇంకా మాకు మొక్కు అయితే తీరలేదు, మళ్ళీ ఇంకెప్పుడైనా వెళ్ళాలి. మేము 50 ప్రదక్షిణాలు ఏమో చేసామండి అంతే. ఇంకా అక్కడ మాకు చాలా డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే తులసిమాల అండి. వీళ్ళు చాలా ఫోర్స్ చేస్తున్నారు తీసుకోమని. చూడండి, మీకోసం పిక్ తీసి ఇక్కడ పెట్టాను. టైమింగ్స్ అదంతా మండే టు థర్స్డే మాత్రమే ఉంటుందండి. సాటర్డే సండే ప్రదక్షిణాలు ఉండవండి. కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్ళండి, మాలాగా చేయకండి. ఇంటికి వచ్చే వరకు 10 అయిందండి. ఇంకా పిల్లల డ్రెస్ చేంజ్ చేసి నేను బర్త్డే సెలబ్రేట్ చేశాను. ఇంకా పిల్లలకి బర్త్డే సెలబ్రేషన్ అంటే కేకేనండి. కేక్ కంపల్సరీ ఉండాలి. అమ్మ మనం ఇలా కేక్ కట్ చేయకూడదు, ఇలా దీపాలని ఆర్పకూడదు అని చెప్తున్నా వాళ్ళకి అర్థం కాదండి. ఇంకా వాళ్ళ సంతోషం కోసం మనం చేయక తప్పదు. థ్యాంక్ గాడ్ తనకి ఇంకా మైండ్ మెచ్యూరిటీ లేదు కాబట్టి మమ్మీ నాకు ఈ లంగా జాకెట్ ఎందుకు వేసావు బర్త్డే రోజు అని మాత్రం అనలేదు మా పాప. సో ఇలా తన బర్త్డే సెలబ్రేట్ అయితే చేసాము. ఇంకా గెస్టులు అయితే ఎవరూ లేరు, మేమే, మా 2 పిల్లలు, మేము, మా అమ్మ. ఇంకా సాంగ్ అయితే పాడేది యాజ్ యూజువల్ తనే. ఎప్పుడు కూడా తన మనవడికి తనే బర్త్డే సాంగ్ పాడింది. ఇప్పుడు మనవరాలకి కూడా తనే సాంగ్ పాడింది. ఇలా సింపుల్గా చేయలేదు అనకుండా అలా చేస్తూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ ఇలా పూర్తయ్యాయండి. వాళ్ళ హ్యాపీనెస్సే మన హ్యాపీనెస్. బ్యాక్ సైడ్ కూడా నేను డెకరేషన్ మా బాబు కోసం చేసింది అలాగే ఉంచానండి. తన బర్త్డేకి డెకరేషన్ చేసింది ఇంకా అలాగే ఉంచేసి మళ్ళీ మా పాపకి అదే యూస్ చేస్తున్నాను. ఎందుకు అనంటే టైం లేదు. ఇంకా ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటూ వంట చేసుకుంటూ ఇవన్నీ తిరుక్కుంటూ ఉండాలి అంటే టైం సరిపోదు. సో ఉన్న దాంట్లో ఏదో అలా కానిచ్చేసాను. ఇదండి తన బర్త్డే సెలబ్రేషన్. ఇది మాత్రమే కాదండి, తను క్లాస్లో ఫస్ట్ వచ్చింది. సో అది మాకు రిటర్న్ గిఫ్ట్ కింద మా పాప ఇచ్చిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.